అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే 6 అవుతుంది పొద్దున. ఇప్పుడైతే వాకిలి ఊడుస్తున్నా. మా ఇంటి ముందు ఘోరంగా చలి పెడుతుంది కదా, చలి అయితే ఘోరంగా చంపుతుంది. ఈ వాకిలి ఊడడం అయిపోయిన తర్వాత నీళ్ళతోటి కడగాలి. ఇదొక్కటి. ఇక చలికేమో చచ్చిపోతామా, వాటర్కి ఇంకా చచ్చిపోతాం. ఇక వాకిలి ఊడ్చి ఇల్లు కడిగి ఆకిలి కడిగి ఇక మొత్తం ముగ్గేసిన తర్వాత ఇంట్లో పోయేసరికి నా సగం డ్రెస్ తడిచిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి, మా ఇల్లు ఎట్లుంటుందో చూస్తారు ఒకసారి. మొన్న మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చిన, నైట్ సదరలేదు. ఇప్పుడు మార్నింగ్ ఏమో బయట పని పెట్టుకున్నా. ఇక లోపలికి వెళ్తే ఎట్లుంటుంది అంటే దారుణంగా ఉన్నది ఇల్లు. ఎందుకంటే గోడ్చిక్కుడుకాయ చుంచిన, గోంగూర కట్టలు తెచ్చినాయి అవి కూడా చుంచుకున్నా, అంతా పరిచిన. ఏ నైట్ అయిపోయింది అప్పటికే, పడుకున్నా. ఇప్పుడు మార్నింగ్ లేచిన అవి క్లీన్ చేయాలి, రూమ్ క్లీన్ చేయాలి, కిచెన్ రూమ్. అట్లనే పడుకున్నాం మేము. ఎంత ఘోరంగా ఉన్నదంటే మా రూమ్ అంత డస్ట్ ఉన్నది, మొత్తం చెత్త చెదారం ఉన్నది. ఇట్లున్నది అన్నమాట మా ఇల్లు. ఆడ గంజు ఆడ ప్లేట్ అట్లుంటుంది. ఇప్పుడైతే ఇక మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఆ చెత్త బకెట్ల చెత్తేసుడు, ఇది ఒక పని ఉంటుంది నాకు. మార్కెట్లో ఆకుకూరలు తెస్తామా, ఇక దాన్ని సదిరి పెట్టుకోవాలంటే ఒక పెద్ద టాస్కే నాకు. అందుకే నైటే మొత్తం మంచిగా తుంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. అందుకే ఇట్లుంది మా రూము, ఏమనుకోకండి. ఇప్పుడైతే క్లీన్ చేస్తా, క్లీన్ చేసి తుడిచేస్తా. బయట పని అయితే అయిపోయింది. 7 అయింది ఇప్పుడు, పొద్దున 7 అయిందన్నమాట. ఇప్పుడు ఇక మళ్ళీ కర్రీ ఏమండాలి అని ఆలోచిస్తున్నా. కర్రీ అయితే ఫస్ట్ ఆకుకూరలే వండాలి. పాలకూర తెచ్చిన కదా, పాలకూర వండుతా. ఎందుకంటే అవి తొందరగా ఖరాబ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ పాలకూర వండుతా. గోంగూర చట్నీ, నిల్వ పచ్చడి నూరి పెడతా. ఇవైతే 2 పనులు అయిపోతాయి. కాస్త ఒక రోజన్నా ఖాళీగా ఉండొచ్చు. ఎందుకంటే గోంగూర పచ్చడి నూరితే మంచిగా ఒక 2-3 రోజుల దాకా కర్రీ వండుడు అయితే తప్పుతుంది. ఎందుకంటే మా వానికి చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. ఇంకనైతే ఇప్పుడైతే గోంగూర ఆకులు అయితే తుంచుతున్నా. అంటే నైట్ కొన్ని తుంచిన, పాలకూర, మెంతికూర, ఇంకా వేరే ఆకుకూరలు, కరివేపాకు తుంచి అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇవి కూడా కొన్ని కట్టలు తుంచిన, 4-5 కట్టలు తెచ్చినాయి. ఇవి 2 కట్టలు ఉన్నాయి. ఇవి కూడా మిగిలినవి కూడా తుంచి ఫ్రిడ్జ్లో పెడతా. మీ ఇంట్లో ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ పని అయిపోయిన తర్వాత వంట పని స్టార్ట్ చేయాలి. అదొకటి ఉన్నది. పిల్లలకు తాపించడం, తినిపించడం, స్నానం చేయించడం, బ్రష్ చేయించడం, ఇదొక పని ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ అంతా తీరిపారి పని అయిపోయిన తర్వాత టీ తాగుతా నేను. నాకేమో టీ ఎర్లీ మార్నింగే తాగాలని ఉంటుంది. ఎర్లీ మార్నింగే తాగకుండా కూర్చుంటే అంత పని అయిపోదు కదా. స్కూల్కి వెళ్ళే టైంలో మనం తాగకుండా ఉండడం వీలు కాదు. ప్రశాంతంగా తాగినట్టు కూడా అనిపించదు నాకు. స్కూల్కి పంపించిన తర్వాతనే మంచిగా చాయ్ పెట్టుకొని నిదానంగా తాగుతా. ఇంకా ఇప్పుడైతే తుంచడం అయిపోయింది. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయాలి, ఊడ్చిన తర్వాత తుడుస్తా. ఎక్కువ కడగని ఇల్లు. ఇక్కడ సిటీలో ఎందుకు నీళ్ళు పోవడానికి ఏమో రంధ్రం అలాంటివి ఏం లేవు. ఓన్లీ తూడడమే ఉంటుంది. తుడవాలి అంతే. రూమ్స్ అన్నీ క్లీన్ చేయడం ఏమి ఉండదు. సింక్ ఇట్లా తోముతా చీపురు కట్టతోటి అంతే. ఇక అందరు వేసినట్టే నేను చేసుకుంటా, పెద్దగా ఏం చేయను. ఇప్పుడైతే ఇల్లు ఊడుస్తున్నా. ఇంకా ఇల్లు అయితే ఎంత ఊడ్చినా నీట్గా కనిపించదు. ఎందుకంటే అంత పాత ఇల్లు, అంత ఎవరన్నా వచ్చినా కూడా మంచిగా అనిపించదు నాకు. ఎందుకంటే మరకలు అలానే ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా, ఊడ్చినా, కడిగినా, ఎట్లున్నా కూడా ఈ ఇల్లు అయితే అట్లనే ఉంటుంది. కొంచెం అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది మా ఇంట్లో. ఇక రూమ్స్ అంటే ఇక తక్కువ రెంట్లో ఇట్లనే ఉంటాయి కదా. ఎక్కువ రెంట్ రూమ్ ఎప్పుడు తీసుకుంటానో, యూట్యూబ్లో సక్సెస్ అయితే ఆ మనీతోటి తీసుకుందాం అనుకుంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్సే రావట్లేదు. మొత్తానికైతే ఇప్పుడు కంచుడైతే పెట్టిన, దాంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నా. జీలకర్ర కూడా వేసిన, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయినా, పాలకూర పప్పు ఏమో నా కొడుకు పెట్టిన లంచ్. ఇప్పుడైతే మా ఆయన కోసం సొరకాయ కూర వండుతున్నా. అంటే పచ్చిమిర్చి వేసి వండుతున్నా అన్నమాట. పసుపు ఫ్రై అయిన తర్వాత మంచిగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కారం ఇట్లా అవసరం లేదు, పచ్చిమిర్చి వేసినాం కదా. మంచిగా మూత పెట్టుకొని మీడియం మంటలో మంచిగా ఉడికించుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి సొరకాయ కర్రీ. నేనైతే ఇలానే వండుతా. మీరు ఇలానే వండుతారా? కామెంట్ చేయండి.
అబ్బా, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా ఛానల్ని, లైక్ చేయొచ్చు కదా, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేస్తే. ఎవరు చేయట్లేదు, చాలామంది చుట్టాలు ఉన్నారు. ఒక్క లైక్ తోటి మీకు ఏం డబ్బులు కట్ కావండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా ఉడికించిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి, మళ్ళీ ఉడికించుకోవాలి. అప్పుడు కొంచెం దగ్గరికి గ్రేవీగా ఉంటుంది కర్రీ. సాల్ట్ చూసుకొని మంచిగా మనం బంద్ పెట్టుకోవడమే. టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా పచ్చిమిర్చి సొరకాయ కర్రీ. మీకు నచ్చుతుందా? నచ్చితే కామెంట్ చేయండి. ఇంతే ఈ వీడియో.